నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఎజెండా ఏపీ కార్యక్రమం. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయింది. దీంతో పాటే కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది. పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారాలతో ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు వరాలు, వాగ్దానాలు, మరోవైపు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి పార్టీలన్నీ. మండిపోతున్న ఎండలకి తోడు హీటెక్కించే ప్రచారాలు మొదలైపోయాయి. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి ఎజెండాని పార్టీలు ప్రజల ముందుంచుతున్నారు? మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? పార్టీల నుంచి ఎలాంటి అంశాలని తమ ఎజెండాలో చేర్చాలని కోరుకుంటున్నారు? తెలుసుకోవడానికి ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది కృష్ణా జిల్లాలోకి. 16 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఓటర్లు ఏం కోరుకుంటున్నారు? రాజకీయ వాణిజ్య రాజధాని అయినటువంటి విజయవాడ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఎలాంటి అంశాలతో వాళ్ళు ఓట్లేయబోతున్నారో తెలుసుకుందాం. మాతో పాటు రండి. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం ప్రస్తుతం ఉంది ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో. విజయవాడలో వాకర్స్ అందరూ ప్రస్తుతం దాని గురించి చర్చించుకుంటున్నారు. అదే ఎలక్షన్స్. ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ ఏమనుకుంటున్నారు? మనకి ఎలక్షన్ సీజన్ అనేది వచ్చేసింది, కౌంట్ డౌన్ అనేది మొదలైపోయింది, రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన కూడా వస్తుంది. దానికి సంబంధించి మీ ఓటుని వినియోగించుకునే ముందు మీరు ఏం చూస్తారు? ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి యువత ఓట్లో పాల్గొనాలండి. ఇప్పుడు కనీసం 60% ఓటు నమోదవుతుంది. దీన్ని 90% లేదా 100 అవసరమైతే 100% తీసుకెళ్ళాలి. మన ఎడ్యుకేటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ఓట్లో పాల్గొని ప్రతి మంచి ప్రభుత్వాన్ని, అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని, ధన ప్రవాహం లేనటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎన్నుకొని ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశాన్ని ప్రతి ఒక్కళ్ళు కాపాడవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆ ప్రభుత్వం బాగోలేదు, ఈ ప్రభుత్వం బాగోలేదని మనం ఎలక్షన్లో పాల్గొనట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే అవినీతి ప్రభుత్వాన్ని మనం అనుకుంటున్నామో, మనం పాల్గొనకపోతే, మనం ఓటు హక్కు వినియోగించకపోతే అదే ప్రభుత్వం వచ్చి మనని పరిపాలిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఇప్పుడు విభజన హామీల అమలుకు సంబంధించి చాలా వరకు ఏమవుతుంది, ఏం జరగలేదు అనేది ప్రజలుగా మీరు గమనిస్తూ వస్తున్నారు. బడ్జెట్ ఎందుకు కేటాయించలేకపోతున్నారు, నిధుల విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతోంది, ఎందుకు పరిశ్రమల ఏర్పాటు కాలేదు, ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది. ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎలాంటి ఒక ఫలితాన్ని మీరు ఇవ్వబోతున్నారు ఓటర్లుగా? ఇప్పుడు రోమ్ అనేది ఇట్స్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అండి. ఇట్స్ ఏ డెవలప్మెంట్ కూడా ఒక ఫేజ్ వైజ్ అవుతుంది తప్పించి ఆల్ కెనాట్ బి డన్ ఇన్ వన్ సింగిల్ డే. ఏ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ పరిమితులకు లోబడి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. హేస్ట్ మేక్స్ వేస్ట్ అని కొంత తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇవన్నీ హామీలు అమలుగానే హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయ పార్టీలు ఉన్న తరుణంలో మనకేదో జరగలేదని అనుకోవడంలో తప్పులేదు. నిజంగా జరగలేదు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగనమాట వాస్తవము. వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంట్లయితే ఒకే రాష్ట్రాన్ని మనం చేయడానికి అవ్వదు. వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్. ఇబ్బందులు ఏంటవుతున్నాయంటే మనకు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అవుతున్నాయి తప్పించి పెళ్లినాటి మాటలు నాగవాళ్ళ ఉండవని సామెత ఉంది. ఇంతకుముందు పెళ్ళి 5 రోజులు చేసేవాళ్ళు. పెళ్ళి అయిపోయిన తర్వాత దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. రిమైనింగ్ అవన్నీ తంతులే. కాబట్టి ఇదేమవుతుందంటే మనం కూడా ఓర్పు అనేది వహించాలి. అన్ఫార్చునేట్గా డెవలప్మెంట్ మీద కాకుండా మన వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. సో ఇట్ ఈస్ ఎ వేస్ట్. ఇవాళ విభజన హామీలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వమైనా అమలు చేయాలి. వాడు చేయలేని పని నేను చేస్తానన్నాడు. అన్ఫార్చునేట్గా మనకు 5 year టర్మ్ తప్పించి 5 ఏళ్లలో వాళ్ళని మనం వెనక్కి పిలిచి పరిస్థితి లేదు. మనం యూ కెనాట్ కాల్ బ్యాక్ యువర్ రిప్రజెంటేటివ్. ఇవాళ మనం ఓటేసాం, నమ్మి అంటే పార్టీని చూసి వేయొచ్చు, వ్యక్తిని చూసి వేయొచ్చు, లేకపోతే వాడు అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో మనం వేయొచ్చు. ఈ 3 వమ్ము చేస్తున్నాడు వాడు. సో మనం ఏమవుతున్నాం, వీఆర్ బికమింగ్ ఫూల్స్. లార్జెస్ట్ డెమోక్రసీ మందే అని చెప్తున్నాం, కానీ ఇది మాబోక్రసీ అవుతున్నది. కులాల ప్రాతిపదిక మీద, మతాల ప్రాతిపదిక మీద మనం రిప్రజెంటేటివ్లు ఎన్నుకున్న దుస్థితి ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తామండి? వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం. సో వాళ్ళు ఏమవుతారు, స్విచ్ ఓవర్ అవరు అనే గ్యారంటీ లేదు. వాళ్ళు ఒక లెజిస్లేషనే తీసుకురావాలి. ఏమవుతుంది, పార్టీలు మారి వాళ్ళు అనర్హులు ఇమీడియట్గా అయిపోతారు అనేది తీసుకురావాలి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఏకాభిప్రాయం ఉంటుందంటే వాళ్ళ పెన్షన్లు పెంచుకోవడంలోనో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రివిలేజెస్లోనో వీళ్ళందరికీ ఏకాభిప్రాయం ఉంటుంది. దేశ భద్రత విషయంలో కానీ లేకపోతే ఇంకోటి కానీ తొలక మాట మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్లు ఆగుతాయి. ఎప్పుడైతే మనం ఒక
బ్రహ్మాండమైన మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాము, వాళ్ళకి ఒక వ్యవధి ఇవ్వాలి, ఆ బ్రీతింగ్ స్పేస్ వాళ్ళకు ఉండాలి. ఆ బ్రీతింగ్ స్పేస్ లేకుండా అమలుగానే హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్నారు. రెవెన్యూ లోటుతో రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 ఏళ్లకి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ మీకు ఏమనిపించింది? నెక్స్ట్ 5 ఇయర్స్లో విభజన హామీల అమలు అనేది అంతా జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఒక ఓటర్గా మీ నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మీరు? ఓటర్గా ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు రాజకీయ నాయకుల యొక్క వ్యవహార సరళి చూస్తే యువతకి అసహ్యం వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే తర్వాత ఎవరు ఏ నాయకులు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి ఈరోజు. దాంతోపాటు రెండోది వచ్చేసి పార్టీలు జెండాలు రంగులు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ వాళ్ళ విధానాలు మారట్లేదు. పార్టీ విధానాలు మారినంత కాలం కూడా అభివృద్ధి రాదండి. పార్టీ విధానాలు మారాలి. నాయకులు మారి జెండాలు రంగులు మారితే కాంగ్రెస్ పోయి టీడీపీ పోయి వైఎస్, లేదా ఇంకో పార్టీ కాదు. ప్రభుత్వ విధానాలు మారాలి, పార్టీ విధానాలు మారాలి. రాష్ట్రానికి ఒకవేళ నిధుల కొరత ఉందనుకోండి, అందించాల్సింది కేంద్ర ప్రభుత్వం. అలా కాకుండా మళ్ళీ విభజన హామీల అమలు దానికి సంబంధించి నిధుల విడుదల అనేది కావచ్చు, హామీల అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చేయలేదనుకోండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో మీరేం తీసుకోపోతున్నారు? ఒక డెసిషన్ అనేది మీరు ఒక వైజ్ డెసిషన్ తీసుకోవాలంటే ఏమవుతుంది? అది దానికి ముందు ఏంటంటే పార్టీలన్నింటికీ ఒక లక్ష్యం ఉండాలండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్ర అభివృద్ధి చూసేసరికి అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది ఫస్ట్ చేయాలి. వాళ్ళు చేసిన తర్వాత ప్రజల్ని కనుక అందరినీ కూడా సమాయత్తం చేసేసి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కనుక ఒక కార్యక్రమం చేపట్టి మాకు రావాల్సింది ఇది మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఫైట్ చేయాల్సిన బాధ్యత ఈ అన్ని పార్టీలు కలిసి తీసుకోవాలి. ఈ అన్ని పార్టీలు మీరు అడ్డు వెళ్తుంటే నేను ఇటు వెళ్తుంటే అలా అవ్వదు. ప్రజలందరినీ సమాయత్తం చేయాల్సింది వీళ్ళకి ఒక అభిప్రాయం ఉండాలి రాష్ట్ర అభివృద్ధి మీద. ఎన్నికలు వచ్చినప్పుడు విడిపోవచ్చు, ఎన్నికల వరకే ఉంచాలి ఆ అభిప్రాయాన్ని. ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టులు కానీ, ఈరోజు పోలవరం నేషనల్ ప్రాజెక్టు, విశాఖ ఉక్కు అది అమ్మేద్దామని చూస్తున్నారు. అలాగే స్టీల్ కడపలో స్టీల్, ఇవన్నీ రావాల్సిన వాటికి అన్ని పార్టీలు ప్రజలు కూడా ఏకకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడే నిధులు వస్తాయి. ఆ నిధులు వచ్చినప్పుడే మనకు అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా ఎవరి దారి వాళ్ళదే అనుకున్నప్పుడు అభివృద్ధి విషయంలో మాత్రం ఇది మాత్రం చేయాలంటే ఇది జరగాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా. కానీ రాజకీయ నాయకుల లక్ష్య సిద్ధి లేదు, దానికి విచారిస్తున్నాం కూడా. ఇప్పుడు అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఏంటండి? ఎలా ఉంటే అభివృద్ధి అని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్కరూ మాట్లాడేది అభివృద్ధి, సంక్షేమం, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అభివృద్ధి మీ పర్సెప్షన్లో ఏంటి? మీరు దాన్ని ఎలా చూస్తారు? అభివృద్ధి ఎవరి చేతుల్లో ఉంటే జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నేను కొంచెం ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాడతానండి. డోంట్ థింక్ అదర్వైజ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ యూ కట్ ఇట్, ఐ డోంట్ మైండ్. రైట్. ఇప్పుడు ఒక విజన్ ఉండాలండి, లీడర్కి ఒక విజన్ ఉండాలి, అంటే ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ చేసి ఈ 5 ఇయర్స్లో మనం జస్ట్ ఒక 1 or 2 years పోయింది, ఇంకా 3 ఇయర్స్లో హీ హాస్ డన్ సంథింగ్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్లానింగ్ని కంటిన్యూ చేయాలంటే డెఫినెట్గా ఇంకా కొంత టర్మ్ ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా. హీ హాస్ డన్. కానీ ఇప్పుడు మనం ఇంకో లీడర్స్ మనం తీసుకున్నట్టయితే దే డింట్ హ్యావ్ ఎనీ ప్లాన్, జస్ట్ బార్కింగ్ లైక్ ఎనీథింగ్. కాబట్టి వాళ్ళని మనం తీసుకునే ప్రయోజనం ఏంటి చెప్పండి? కాబట్టి ఆల్రెడీ హీ హాస్ టేకెన్ 1 step. ఇంకో 4 అడుగులు వేస్తే కానీ మనం ఒక లైన్కి రాలేము. కాబట్టి ఆ 4 steps మనం వేయించే అవకాశాన్ని డెఫినెట్గా ఇవ్వాలి. బ్యాలెన్స్ కరెక్ట్గా అలాగా బ్యాలెన్స్గా ఇచ్చామనుకోండి, హీ కెనాట్ డూ ఎనీథింగ్ అగైన్. అంటే మన పొలిటికల్ మనం సినారియో చూసినట్టయితే కరప్ట్ కానీ గవర్నమెంట్ త్రూఅవుట్ ఇండియా ఎక్కడా లేదు. ఈ కరప్షన్ జరిగింది బురికి దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్ బికేమ్ ఏ రైట్ ఫర్ ది పొలిటికల్ పార్టీ. అవన్నీ వదిలేసి హూ కెన్ హ్యావ్ ఏ విజన్, హూ కెన్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్, హూ కెన్ ప్లాన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అప్కమింగ్ పీపుల్. ఇవన్నీ ఆలోచించే విధానం కావాలి మనకి. ఊరికే ఒకరిని పట్టుకుని విమర్శించేస్తుంటే అలా కంటిన్యూస్గా విమర్శించి అనవసరంగా వేస్ట్ చేసే టైము అది తప్పితే. తర్వాత మోరోవర్ మనం ఎప్పుడైతే మన ఈ కేసీఆర్ నానాన్ని బీభత్సంగా మాట్లాడాడు మన ఏది ఆ పైన అప్ స్ట్రీమ్లో మేము ఉన్నాము, మేము యూజ్ చేసిన చెత్త వాటర్ అంతా మీరు తాగుతున్నారు, యువర్ అన్ఫిట్, ఇలా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాం అనేది పర్సనల్ ఐ డోంట్ లైక్. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి, అందులో 7 వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకో కాకుండా, ఇప్పుడు మన కృష్ణా జిల్లా తీసుకుంటే చాలా అభివృద్ధి చెందిన జిల్లా. ఇలా కాకుండా అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి, వెనకబడిన జిల్లాలు అనేవి ఉండకూడదు అనేది ఉంటే ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? కేంద్రంలో రాష్ట్రంలో ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ముందుగా ఏబిఎన్ ఛానల్కి నా తరపు నుంచి అలాగే కృష్ణా జిల్లా ప్రజల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మేడం, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు వెనుకబడిన జిల్లాలు, కృష్ణా జిల్లా అనేది అభివృద్ధి చెందిన జిల్లా అని చెప్పలేము, అభివృద్ధి చెందుతూ ఉన్న జిల్లా. ఎప్పుడైతే రాష్ట్రం విభజన జరిగిందో అప్పటి నుంచే ఈ కృష్ణా జిల్లా అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రజెంట్కి పాస్ట్కి డిఫరెన్స్ అనేది చూసుకుంటే మనం
ఇప్పుడే కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతుంది. అట్లనే మిగతా అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి అని ఉంటే పాలన అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్ని జిల్లాల్లో ఈక్వల్గా, సపోజ్ ఇప్పుడు అమరావతిలో మన రాజధాని అమరావతి, అట్లనే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి సపరేట్గా డివైడ్ అనేది చేసుకుంటే ప్రతి జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి మన ఈ భారతదేశానికి యువత అనేది ఎక్కువగా ఉంది. ఈ యువత అనేది ఎక్కువగా ఉన్న కారణం చేత ఏంటంటే ప్రతి యువకుడు లేదంటే యువతి ఓటు హక్కు వినియోగించుకోవడంలో వాళ్ళు అభివృద్ధి చెందాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనీ తీసుకుని ఓటు వేస్తున్నారు, వాళ్ళు మహా అయితే ఎంత ఇస్తారు? 5,000 ఇస్తారు. 5,000ని మనం పర్ డేకి ఎంత వస్తుంది అనేది డివైడ్ చేసుకోగలిగితే 5,000 5 yearsకి 5,000 ఇస్తున్నారు అంటే 1 yearకి వచ్చేటప్పటికి 1,000 రూపీస్ వస్తుంది. అట్లా 1 డేకి వచ్చేటప్పటికి మనకి ఎంత వస్తుంది? మహా అయితే 3 రూపీస్ వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావు కదా మేడం. అంటే ఒక 3 రూపీస్కి 3 రూపీస్ తీసుకుని మన ఓటు హక్కుని మనం అమ్ముకుంటున్నాం. అలా అమ్ముకోకూడదు. ఇట్లాంటి అవేర్నెస్ అనేది ప్రతి ఓటర్లో కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే సమయం వచ్చేసింది. ఎలక్షన్స్ అనేవి ప్రతి ఒక్క లీడర్ మీ వైపే చూస్తూ ఉంటారు. మీరేం చెప్తారు, మీ ఓటు, మీ డెసిషన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్రూషియల్ స్టేజ్లో మీరున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 5 years ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? ఎవరితో చర్చించి తీసుకుంటారు మీరు? ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధం. ప్రతి పౌరుడికి కూడా ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధం. మరి ఇటువంటి ఆయుధాన్ని ఇందాక వారు చెప్పినట్లుగా డబ్బు కోసం, మందు కోసం అమ్ముకోవటం అనేది మనని మనం మోసం చేసుకోవటం అన్నమాట. మరి అటువంటి ఆయుధాన్ని చక్కగా ఉపయోగించుకుంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా చక్కగా మనం అంత మంచి పాలనని మనం ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఓట్లు చూస్తుంటే సుమారుగా 7 లక్షల ఓట్లు గల్లంతైనట్లుగా మన ఆంధ్రాలో వచ్చింది. అంటే 7 లక్షల ఓట్లు అంటే 2014కి ఇప్పటికి 7 లక్షల ఓట్లు గల్లంతైనాయి అంటే మరి ఇంకా పెరిగి ఉంటాయి, చాలా పెరుగుతాయి. ఎందుకంటే ఆ రోజు 7th 8th క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు ఓటు హక్కు వస్తుంది. మరి అటువంటి ఓట్లన్నీ కూడా నా వరకు చూసుకుంటే నేను నిన్న జస్ట్ మా కార్పొరేటర్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూశాను. మా ఇంట్లో 5 ఓట్లు ఉంటే నాదొకటే ఉంది. లక్కీయెస్ట్ గాయ్ అనుకోవచ్చా మిమ్మల్ని? అంటే ఒక డోర్ నెంబర్ మీద 5 ఓట్లు ఉంటే ఒకటే ఉంది. మరి ఇలాగా ఏంటంటే మనకిచ్చినటువంటి హక్కుల్ని ఈ విధంగా కాలరాస్తుంటే ఏ విధంగా? ఇప్పుడు అన్నిటికీ ఆధార్ లింకు పెట్టినటువంటి గవర్నమెంటు మరి ఓటుకి ఎందుకు ఆధార్ లింకు పెట్టట్లేదు? నెక్స్ట్ ఇంకొకటి ఇందాక చెప్పారు, డబ్బు కోసం, మందు కోసం దీన్ని అమ్ముకుంటున్నారని. అసలు నిజంగా ఒక 3 నెలల ముందు మందు బ్యాన్ చేస్తే ఎలక్షన్స్కి గ్యారంటీగా సుపరిపాలన వస్తుంది అనేది నా విశ్వాసం. నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాలంటే ఓటు వేయడానికి ఏం చూసి ఓటేస్తారు? నెక్స్ట్ 5 ఏళ్ళు ఉండాలంటే ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రానికి సమర్థుడైనటువంటి నాయకుడు కావాలి. ఈ సమర్థత ప్రస్తుతం మనం ఎన్నుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేశారు. ఆయన యొక్క సమర్థత ఏంటో చూసాం. అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన సమర్థత ఏంటో చూసాం. హైదరాబాద్ను ఏ రకంగా డెవలప్ చేశారో చూసాం. ప్రస్తుతం మనకు నిలువ నీడలేనటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్కి రాజధానిని కట్టించేటటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో చూస్తున్నాం. సో మీరు ఒక వైస్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు, ఒక నిర్ణయం అయితే ఆల్రెడీ తీసేసుకున్నారు. నిర్ణయం అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా తీసుకున్నారు. కానీ ఆ రోజు రాత్రికి ప్రలోభాలకు లొంగి మందుకో, డబ్బుకో, ఇంకొక దానికో ఆశపడి ఓటు వేయటం మాని ఎవరికి వాళ్ళు స్వయం ప్రతిపత్తిని, స్వయం నిర్ణయం తీసుకుని పిల్లల బాగోగులకు కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ, అమరావతి పూర్తి కావడానికి కానీ, మన జీవనాడి అయినటువంటి పోలవరం ఖచ్చితంగా నిర్మాణం జరిగి 2019లో గ్రావిటీ వాటర్ రావడానికి కానీ సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున ఓటు వేసే క్షణం ముందు కూడా ఆలోచించి ఓటు వేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామంటున్నారు విజయవాడలో ఉన్నటువంటి ఓటర్స్.
అభివృద్ధి అంటే ఏంటో, 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉండాలో మాకు తెలుసు అంటూ దానికి తగినటువంటి నిర్ణయాన్ని మేము తీసుకున్నామంటున్నారు SRR CVR కాలేజ్లో వచ్చినటువంటి వాకర్స్.